ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. మీరందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు అంటే ఒక మంచి అలవాటుని నేర్చుకున్నట్లే. లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. కమ్ ఆన్ స్టాండ్ అప్. ప్రార్థన చేసేద్దాం. చేతులు జోడిస్తూ కళ్ళు మూసుకొని ఇక్కడ ప్లే చేస్తుంటే మీరు చేసేయండి. All we say, thank you God for the hands you gave. Thank you God for the food we eat. Thank you God for everything. Thank you God for everything. Thank you God for everything. హిందీలో ప్రార్థన చేసేద్దాం. భగవాన్ సబ్సే ప్యారా హై. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. పిల్లలు, మీరు చకచక మీ స్థానాల్లో కూర్చోవాలి. కూర్చున్నారు కదూ? మరి ఈరోజు సంభాషణ కార్యక్రమం ఏంటో తెలుసుకుందాం. అరే, నేను అనకముందే చెప్తున్నారు కూరగాయలు అని. వెరీ గుడ్ చిల్డ్రన్. గత 2 రోజులుగా చక్కగా కూరగాయల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఏమేం కూరగాయలు ఉంటాయి, దుంపలేంటి, ఆకుకూరలేంటి అన్నీ తెలుసుకున్నాము. మనం సంతలో కొనుక్కుంటాం, కూరగాయల వాళ్ళ దగ్గర కొంటాం, స్టోర్స్లో కొంటాం, ఫ్రూట్ మార్కెట్, సూపర్ మార్కెట్స్లో కూడా కొంటాము అనేవన్నీ కూడా తెలుసుకున్నాము. మరి సాలడ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. మీరు నేర్చుకునే అన్నిటినీ కూడా మళ్ళొక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కార్డ్స్ ద్వారా పునశ్చరణలాగా చేసుకుందాం. మీకు ఇవన్నీ చూపిస్తూ ఉంటే మీకు తెలిసినే చెబుతూ ఉండాలి, తెలియని మళ్ళొక్కసారి వినాలి. చూసేద్దామా కూరగాయలకు సంబంధించిన సంభాషణ. చూడండి, ఏంటిది? కూరగాయల తోట. ఏంటిది పిల్లలు? కూరగాయల తోట, వెజిటేబుల్ గార్డెన్. మనలో చాలామంది మన ఇంట్లో వాళ్ళు పొలాలలో కూరగాయలు పండిస్తూ ఉండగా మీరు చూసుంటారు. సో ఇక్కడ మీకు ఏం తోట కనిపిస్తుంది పిల్లలు? ఎర్రెర్రగా చక్కగా కనిపిస్తుంది. ఇదే కూరగాయ తోట. టొమాటో. వెరీ గుడ్, టమాటా తోట. మరి ఇక్కడ పొడవుగా పాముల్లాగా వేలాడుతూ ఉన్నాయి కదా బోలెడన్ని. మరి ఇది ఏ కూరగాయ తోట చెప్పగలరా? పాముల్లాగా పొడవుగా ఉంది, అది మీకు హింట్ అన్నమాట. పొట్లకాయ. ఒక్కరు చెప్పారు అక్కడ, రజనీష్ చెప్పాడు. మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇది పొట్లకాయలు, పొట్లకాయ తోట. మరి నెక్స్ట్ పిక్చర్ చూపిస్తాను. ఇదేంటి? ఈ చిత్రంలో మీకు ఏమేం కనిపిస్తుంది పిల్లలు? ఏమేం కనిపిస్తుందంటే ఇక్కడ బోలెడు మంది కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక షీట్ ఉంది అంటే కింద కూర్చున్నారు, పైన ఇలా ఒక షీట్ తోటి ఎండకుండా, తడవకి వర్షానికి నానకుండా చక్కగా కవర్ చేసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళందరి దగ్గర ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ చూడండి, టమాటాలు ఉన్నాయి, ఆకుపచ్చటి కూరగాయలు ఉన్నాయి, వెనకాల వంకాయల్లాగా ఉన్నాయి. ఇక్కడ కొనడానికి వస్తున్నారు, వీళ్ళు అమ్మడానికి కూర్చున్నారు. ఏంటిది? ఇక్కడ పండ్లున్నాయి, గమనించారా? ఎక్కడా? మన ఊర్లో కూడా ఇవన్నీ చూసుంటారు కదా. ఏంటిది?
మార్కెట్. వెరీ గుడ్. ఎవరో చెప్పారు మార్కెట్. అయితే ఇది కూరగాయల మార్కెట్ అన్నమాట. చూసారా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా కూరగాయల మార్కెట్కి? అంగడిలో కూడా మన కూరగాయలు పెడతారు కదా. కూరగాయల మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ మనకి దాదాపుగా అన్ని రకాల కూరగాయలని తీసుకొచ్చి ఇలా రాసుల్లాగా పోసి అమ్ముతారన్నమాట. అమ్మేటప్పుడు తూకం వేయడానికి ఆ తరాజు వాడుతూ ఉంటారు. మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి కూరగాయలని కొంటూ ఉంటాం కదా. సో ఇది వెజిటేబుల్ మార్కెట్. కొన్ని ప్రాంతాల్లో మనం రైతు బజార్లను చూస్తాము, అంగడని చూస్తాము. ఇవన్నీ కూడా వెజిటేబుల్ మార్కెట్సే. ఆ వెజిటేబుల్ మార్కెట్కి పెట్టేటువంటి వివిధ పేర్లు అన్నమాట. ఓకేనా? వెజిటేబుల్ మార్కెట్. చూడండి మళ్ళొక్కసారి. వెజిటేబుల్ మార్కెట్ అనేసేయండి. వెజిటేబుల్ మార్కెట్. ఇదేంటి? ఇది వెజిటేబుల్ బాస్కెట్. అంటే కూరగాయలన్నిటినీ చక్కగా ఒక బుట్టలో పేర్చారన్నమాట. మీకు ఏమేం కనిపిస్తున్నాయి? రకరకాల కూరగాయలు ఉన్నాయి చూడండి. మీరు చెప్తా ఉండాలి. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? గోబీ, కాలీఫ్లవర్. దీస్ టూ రెడ్ కలర్ వన్స్, టొమాటో. దిస్ వన్ capsicum. This one, these are carrots. This is mullangi. These two కాకరకాయ. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, క్యాబేజ్ ఉన్నాయి, వంకాయ ఉంది, ఉల్లిగడ్డ ఉంది, పొటాటో, ఆలుగడ్డ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏంటి ఇవన్నిటిని కలిపి ఏమంటాము? కూరగాయలు. చెప్పండి, రిపీట్ ఆఫ్టర్ మీ. కూరగాయలు. చెప్పండి. కరెక్ట్. ఇవి ఏం కూరలు పిల్లలు? పేర్లు చెప్పకండి. ఫస్ట్ వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం తెలుసా? లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరలు. ఓకే, దిస్ ఆర్ కాల్డ్ లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరలు. ఇప్పుడు పేర్లు చెప్పుకుందాం. ఓకేనా? ఇది పాలకూర, ఇది తోటకూర, ఇది కరివేపాకు, పోపులో వేస్తుంది కదమ్మా. ఇది బచ్చలి కూర, మరియు ఇది మెంతి కూర. ఈ ఆకుకూరల్లోని ఆకుల సైజులు చూడండి పిల్లలు. కొన్ని పెద్దగా ఉన్నాయి. బచ్చలి కూర, పాలకూరకి ఇది బచ్చలి కూర, ఇది పాలకూర. మొత్తం ఆకు ఒకటే ఉంది. కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఇది కరివేపాకు, ఇది మెంతి కూర. ఇక్కడ బోలెడన్ని ఆకులు ఉన్నాయి. చిన్నగా ఉంది కానీ వీటి రెండిటి మీద కాస్త పెద్ద ఆకులు. సో అది తోటకూర. ఆకుకూరల వల్ల మన కళ్ళకి చక్కటి సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట. కళ్ళు బాగా కనిపిస్తాయి. ఓకేనా? ఏం కూరగాయలు పిల్లలు? ఇది ఆకుకూరలు. చెప్పండి మళ్ళీ. ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్. నెక్స్ట్ చూపిస్తాను, అవేంటో చెప్పాలి. ఇవేంటి? ఇవి కూడా కరెక్ట్, ఆకుకూరలు. ఇది చాలా ఇష్టం అనుకుంటా మీలో కదా. చింత చెట్టుకి వచ్చేటువంటి ఆకులు చింత చిగురు కదా. ఏంటిది? చింత చిగురు. చిన్న చిన్న ఆకులు, బుజ్జి ఆకులు. అది తింటే పుల్లగా ఉంటుంది. అదే ఈ మెంతి కూర చూడండి, ఇది తింటే ఎలా ఉంటుంది తెలుసా? చేదుగా ఉంటుంది. చూడండి, రుచులు కూడా మనకి తెలుస్తాయి. ఇది చింత చిగురు తింటే పుల్లగా ఉంటుందన్నమాట. తర్వాత మునగాకు కూడా భలే బాగుంటుంది. ఇది పుదీనా, చాలా దూరం సువాసన వస్తూ ఉంటుంది. ఇది కొత్తిమీర. వీటన్నిటినీ కూడా మనం పప్పులో వేసుకోవడం కానీ, పచ్చడి చేసుకోవడం కానీ, లేదా ఆకుకూరలాగా తినడం కానీ చేస్తూ ఉంటుంది. మనం ఆ రోజు సీతాకోక చిలుక ఆ కథలో చదువుకున్నాం కదా. ఆకుకూరలు తినిన తర్వాత గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకలా మారింది. గుర్తుంది కదూ? మీరందరూ కూడా చక్కగా ఆకుకూరలు తింటే చాలా బలంగా తయారవుతారు. కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో లీఫీ వెజిటేబుల్. చెప్పండి, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. మరి ఇప్పుడు తర్వాత వేరొక చిత్రం చూపిస్తాను. ఇవేంటో చెప్పండి. కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా కూరగాయలే. చూడండి, ఒక్కొక్క
పొడవు ఎలా ఉన్నాయి చూడండి. ఇది అన్నిటికంటే పొడవు పాములాగా ఉంది. ఇవి అన్నిటికంటే బుజ్జిగా ఉన్నాయి. దీనికి చూడండి పైనంతా గరుకుగా ఉంది. అంటే ఇలా రిడ్జెస్ లాగా ఉందన్నమాట. ఇది మొత్తం గరుకుగా ఉంది కదా. ఇప్పుడు చెప్పండి మీకు ఏమేం పేర్లు తెలుసో చెప్పండి. ఇవేంటి? కరెక్ట్, దొండకాయ. ఇది బీరకాయ. మరి ఇది కాకరకాయ, చేదుగా ఉంటుంది. ఇది సన్నగా పొడవుగా పాములాగా చూపించాము ఇక్కడ. ఏంటది? మనం ఈ చిత్రాలు చూపించడానికి ముందే చూసాం కదా ఒక తోట. దాన్ని ఏమంటారన్నాను? దాన్నే పొట్లకాయ తోట అన్నాం కదా. ఇది పొట్లకాయ, పాములాగా చాలా పొడవు ఉంటుంది. ఇలా పైనుంచి వేలాడితే మీకంటే కూడా పొడవు ఉంటుందర్రా కొన్ని పొట్లకాయలు. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి కూరగాయల్లో బుజ్జి బుజ్జి దొండకాయల నుంచి పొడవైన పొట్లకాయ ఉంది. అయితే వీటన్నిటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా తీగలకే కాస్తాయి. అవన్నీ కూడా ఇలా పైన గోడ మీద కానీ ఇలా పైన ఏదన్నా పెట్టి తీగలాగా పారిస్తారు. ఎందుకు అనంటే పొట్లకాయ వేలాడాలి అనంటే కింది వరకే వస్తుంది కదా. గోడకి పెడితే అది పూర్తిగా ఎదగడం కష్టం కాబట్టి ఇట్లా పాదులాగా వేస్తారు. బీరకాయలు కూడా ఇలా కిందికి వేలాడతాయి. దొండకాయలు కూడా చిట్టి చిట్టిగా వాటికి కాస్తాయి. కాకరకాయలు కూడా ఉంటాయి. ఇవన్నీ తీగ జాతి కూరలు. ఓకేనా? తీగ జాతికి చెందినటువంటి కూరగాయలు. నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది భలే లావుగా భలేగా ఉంది కదా, గదలాగా. ఏంటో తెలుసా? ఇది సొరకాయ, ఆనపకాయ అని కూడా అంటారన్నమాట. ఇది ఇంత బలంగా కనిపిస్తుందా? అయినా ఇది కూడా సన్నటి తీగకే కాస్తుంది. అంతలావు పొట్లకాయ, అంత పొడవు పొట్లకాయ లాగానే ఇంతలావు సొరకాయ కూడా తీగకే కాస్తుంది. ఓకేనా? మరి ఈ కూరగాయ పేరు చెప్పండి. భలే చెప్పారే, అందరూ చెప్పారు. ఇది బెండకాయ కదా. గుడ్. మరి ఇవేంటి చిట్టి చిట్టిగా గ్రీన్ కలర్లో ఉన్నాయి? ఏంటివి? పచ్చిమిరపకాయలు. భలే చెప్పారు. ఓకే, పచ్చిమిరపకాయ ఎలా ఉంటుంది తినడానికి రుచి? కారం, భలే కారం. మనం పచ్చిమిరపకాయలు ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి, లేకపోతే కారం అవుతుంది. ఏంటివి? ఇవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. సో అవి పచ్చి మిరపకాయలు. మరి ఇవి ఎరుపు రంగులో ఉన్నాయి. ఇది కూడా మిరపకాయ, ఇది కూడా మిరపకాయ. పచ్చిగా ఉంది కాబట్టి ఇవి పచ్చి మిరపకాయ. ఎండిపోయాయి కాబట్టి ఎండు మిరపకాయ. అర్థమైందా? పచ్చిగా ఉన్నాయి కాబట్టి పచ్చి మిరపకాయ, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎండినాయి కాబట్టి ఎండు మిరపకాయ. ఈ ఎండు మిరపకాయల్నే పొడి చేశాక మనకొచ్చే కారం పొడి తయారవుతుంది కదా. కారపొడి, మిరప్పొడి ఇవన్నీ కూడా ఎండు మిరపకాయలతోటే అవుతుంది. పచ్చి మిరపకాయల్ని డైరెక్ట్ కూరల్లో, పచ్చళ్ళలో వేస్తారు. సో ఇక్కడ చూసారా, ఇంత లావుగా గదలాగా పెట్టుకునేటువంటి సొరకాయ దగ్గర నుంచి ఇంత చిట్టి చిట్టి మిరపకాయలు కూడా ఉన్నాయి కూరగాయల్లో. ఇక్కడ ఒకటి చెప్పాలర్రా మీకు. బెండకాయ జిగురుగా ఉంటుంది కదా. ఆ అమ్మ తరిగినప్పుడు చూడండి జిగురు బంకలాగా ఉంటుంది బెండకాయ. ఓకేనా? ఇప్పుడు మీకు మరిన్ని కూరగాయలు చూపిస్తాను. చూడండి. భలే ఉన్నాయి కదా. ఇక్కడ పసుపు రంగులో గుండ్రంగా ఉంది. ఏంటిది? దోసకాయ. దోసకాయ లోపల గింజలు ఉంటుంది, తింటే పుల్లగా ఉంటుంది. దోసకాయ. ఇదేంటో తెలుసా పిల్లలు? గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ అంటారు. బూడిద గుమ్మడికాయ. లావుగా పొడవుగా ఉంది. అదే చూడండి, ఇలా గుండ్రంగా ఉంది, పసుపు రంగులో ఉంది. ఇది కూడా గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ గింజలు తింటే చాలా బలం వస్తుందన్నమాట. తర్వాత ఈ సన్నగా పొడవుగా ఉన్నాయి. ఏంటివి? ఎవరో చెప్పారు, ఇష్టం అనుకుంటా, మునక్కాయలు కదా.
మునగకాయ. చూడండి, ఇంతింత లావుగా ఉండే బూడిద గుమ్మడికాయ, పొట్టిగా గుండ్రంగా అందంగా ఉన్న ఈ పసుపు రంగు గుమ్మడికాయ, ఇది దోసకాయ. ఇవన్నీ కూడా కూరగాయలే. మరి మీ గుమ్మడికాయ అంటే ఒక పాట గుర్తొచ్చి ఉండాలే. గుర్తొచ్చిందా? మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా. గుమ్మాడమ్మ గుమ్మాడి, పువ్వు పూసిందమ్మ గుమ్మాడి, కాయ కాసిందమ్మ గుమ్మాడి, పండు పొండిందమ్మ గుమ్మాడి, పంచి పెట్టామమ్మ గుమ్మాడి, గుమ్మడమ్మ గుమ్మడి. ఆ గుమ్మడే ఈ పసుపు రంగుది గుండ్రంగా ఉన్నటువంటి గుమ్మడి. ఓకేనా? సరే, ఇప్పుడు మరిన్ని చిత్రాలు చూపిస్తాను. ఏంటో చెప్పాలి. చూడండి చూడండి. ఇవి మనం తరచుగా వంట చేస్తుంది కదా అమ్మ, మనం తినేటువంటి కూరగాయలు. ఏంటిది? కరెక్ట్, గోబీ అన్నారెవరో, పువ్వు అన్నారెవరో. రెండు కూడా కరెక్టే. గోబీ పువ్వు, కాలీఫ్లవర్. ఏంటిది? కాలీఫ్లవర్. ఇది వంకాయ, అందమైన వంకాయ రంగులో ఉంది కదా, వంకాయ. ఇది అందరూ చెప్పేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్. టొమాటో. మరి ఇది క్యాబేజ్. ఇదైతే ఆకులు పొరలు పొరలుగా వస్తుంది. ఇది పువ్వు పువ్వులాగా ఉంటుంది, చక్కగా పుల్లగా ఉంటుంది. ఇది వంకాయ. రైట్? ఇవన్నీ కూరగాయల్ని బాగా గుర్తుపట్టారు. మరి ఇది గుర్తుపట్టగలరా? చిక్కుడు. చిక్కుడు లోపల గింజలు ఉంటాయి కదా. మీకు ఎంతమందికి ఇష్టం? చిక్కుడుకాయలోంచి గింజలు ఉంటాయి కదా, చిక్కుడు గింజలు. చేతులు ఎత్తారు. వెరీ గుడ్. ఇది గోరు చిక్కుడు. ఈ చిక్కుడుకాయ తీగకు కాస్తుంది, ఇది మొక్కకు కాస్తాయి. ఇవి బీన్స్. ఓకేనా? బీన్స్. ఇవి బఠానీ. బఠానీ. ఇది చింతకాయ, పుల్లగా ఉంటుంది. ఈ చిక్కుడు, గోరు చిక్కుడు, బీన్స్, బఠానీ అన్నీ ఏ రంగులో ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి పిల్లలు. ఒకటి గమనించండి, వీటన్నిటిని చిక్కుడు జాతి కూరగాయలు అంటాము. చిక్కుళ్ళు, చిక్కుడు జాతి కూరగాయలు. ఇవన్నీ తింటే మీకు చక్కగా బి విటమిన్ వస్తుందన్నమాట. ఇదేంటో తెలుసా? చింతకాయ. మీ అందరికి చెప్పేదేముంది? పుల్లగా ఉంటుంది చక్కగా. ఈ కూరగాయలు చూడండి, ఎన్ని రకాల కూరగాయలు మనం చూస్తున్నాం ఈ చిత్రాల ద్వారా కదా. ఇదేంటో తెలుసా? కందగడ్డ. కందగడ్డ, స్వీట్ పొటాటో. ఇదేం చేస్తారు? ఉడకపెట్టుకొని కాల్చుకొని తింటే మన ఆలుగడ్డ పసుపు రంగులో ఉంది. ఇది చూడండి, ఇది ఆలుగడ్డ కదా, కానీ ఇది మోరంగడ్డ, దినుసుగడ్డ, కందగడ్డ, గన్సుగడ్డ. ఏ పేరైనప్పటికీ ఇది స్వీట్ పొటాటో. ఇది పైన చక్కగా గులాబీ రంగులో కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. దాన్ని ఉడకపెట్టి తింటే తీయగా ఉంటుంది, కాల్చుకొని కూడా తింటారు, తీయగా ఉంటుంది. ఇది కూర చేసుకొని తింటాం కదా, ఇది ఎక్కువగా ఉడకపెట్టి మామూలుగా కాల్చి కూడా తింటారు. మరి కొద్దిమంది కూర కూడా చేస్తారు. ఇదేంటి పిల్లలు? ఉల్లిగడ్డ. ఇవి చెప్పనే అవసరం లేదు, భలే చెప్పారు. అది క్యారెట్. ఇది పచ్చిగా తినేయవచ్చు, ఇది కూడా పచ్చిగా తినేయవచ్చు, పెద్దవాళ్ళు తింటుంటారు. మరి ఇవేంటి? ఇది ముళ్ళంగి, ఘాట్ వస్తుంది కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదేంటి? బీట్రూట్. చెప్పండి, బీట్రూట్. మరి ఇవి చామగడ్డ. ఏంటది? చామగడ్డ. ఇవన్నీ కూడా దుంపజాతి కూరలు, గడ్డలు అన్నమాట. ఓకేనా? ఇంతకుముందు చూపించినటువంటి ఆలుగడ్డ, క్యారెట్, ఈ కందగడ్డ, చామగడ్డ, చూసారా పేరులో గడ్డ గడ్డ అని వస్తుంది. ఇవన్నీ కూడా దుంప లేదా గడ్డ జాతివి అన్నమాట, దుంప జాతివి. ముళ్ళంగి, బీట్రూట్. మీకు ఒక సంగతి తెలుసా? ఇవన్నీ నేల లోపలనే పండుతాయి. మట్టి లోపల మనకి ఈ కూరగాయలన్నీ పైన మనకి కనిపిస్తాయి కదా, ఇవన్నీ కూడా మట్టి లోపల పండుతాయి అన్నమాట. వీటిని మట్టిలోంచి తీసుకుంటారు. ఇవన్నీ కూడా అంతే, మట్టిలోంచే వస్తాయి. ఇలా తవ్వి తీయాలన్నమాట. ఇవన్నీ కూడా తవ్వి తీస్తారు, దుంపలు. మరి చివరిగా చూడండి, ఇక్కడ
కూరగాయల్ని ఎలా వండుతున్నారు ఇక్కడ అమ్మ? ముందు నీళ్ళలో శుభ్రంగా కడిగారు. తర్వాత చక్కగా కట్ చేశారు, కోసారు. తర్వాత పొయ్యి మీద వండుతున్నారు. సో కూరగాయలు ఎప్పుడైనా కడిగి ఆరాక కట్ చేసి అప్పుడు కూరలు చేసుకోవాలి. అర్థమైందా పిల్లలు? మీరు చాలా వరకు చక్కటి సమాధానాలు చెప్పారు. ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలకి నాకు వినిపించింది. గుడ్. మరి ఇప్పుడు తర్వాతి అంశమైనటువంటి పూర్వగణితంలోకి వెళ్ళిపోదాం. పూర్వగణితంలో 3+ పిల్లలకి అంటే ఎల్కేజీ పిల్లలకు ఒక వర్క్షీట్ చేయడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. లెక్కించడం అనే భావన. ఓకేనా? సంవత్సరంలో పిల్లల పూర్వగణితం అభ్యసన దీపికలో 53వ అభ్యసన చేద్దాము. లెక్కించడము 2. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనికను ముందుగా చూద్దాం. బొమ్మలన్నింటినీ బిడ్డ చేత గుర్తింపచేయాలి. 2 చిత్రాలున్న వాటిని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించాలి. ఆ తర్వాత గుండ్రం గీసిన వాటిలో ఉన్న బొమ్మలపై వేలు పెట్టి బిడ్డ చేత లెక్కింపచేయాలి. బిడ్డ లెక్కించేటప్పుడు 2 స్పష్టంగా పలికేందుకు బిడ్డను ప్రోత్సహించాలి. పిల్లలు చేద్దామా మరి? ఇక్కడ చిత్రపటాలు ఇచ్చారు కదా పిల్లలు, ఒక్కొక్క చిత్రపటం చూస్తూ మనము గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఏమిటిది? చిన్ని పాప కదా, చిన్న పాప. ఇక్కడ పలక. ఇవి క్యాప్స్, టోపీలు కదా. ఇక్కడ ఇది పూలకుండి. మరి ఇక్కడ ఇంక్ బాటిల్స్. ఇక్కడ ఏంటిది? ఇది మబ్బు, క్లౌడ్ కదా. ఇక్కడ చెరుకు గడలు ఉన్నాయి. ఇవి చీమలు. మరి కింద కూడా కొన్ని ఉన్నాయి, చూద్దామా? ఇవేంటి? బోట్స్, పడవలు కదా, బోట్స్. ఇవి స్పూన్స్, 2 స్పూన్స్ ఉన్నాయి. ఇవి కైట్స్, గాలిపటాలు. మరి పిల్లలు ఇప్పుడు మనము ఈ బొమ్మలను లెక్కిద్దాము. ఒక్కొక్క బొమ్మని చూసుకుంటూ లెక్కిద్దాము. 2 ఉన్న వాటికి గుండ్రం గీయాలి, సరేనా? ఇక్కడ పాప బొమ్మ కదా, ఎన్ని ఉన్నాయి? ఎన్ని పాపలు ఉన్నారు? 1 పాప. మరి గుండ్రం గీద్దామా? నో, గీయకూడదు కదా. 2టికి గుండ్రం గీయాలి. ఇక్కడ 1 పలక ఉంది కదా, గుండ్రం గీయొద్దు. ఇక్కడ ఎన్ని క్యాప్స్ ఉన్నాయి? 1, 2 టోపీలు ఉన్నాయి. మరి గుండ్రం గీద్దామా? దీనికి మనం గుండ్రం గీద్దాం. ఓకే. ఇక్కడ పూలకుండి ఒక్కటే ఉంది కదా, మరి గుండ్రం గీయం. సరే. ఇక్కడ ఇంక్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? 2 ఉన్నాయి. మరి గుండ్రం గీద్దామా? రైట్, గుండ్రం. ఇక్కడ మబ్బు ఒక్కటే ఉంది కదా, ఒక్కటే ఉంది, గుండ్రం గీయం. ఇక్కడ చెరుకు గడలు ఎన్ని ఉన్నాయి? 1, 2 చెరుకు గడలు కదా, మరి గుండ్రం గీద్దాం. ఇక్కడ చీమలు ఎన్ని ఉన్నాయి? 2, 1, 2 చీమలు. మరి గుండ్రం గీద్దామా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? పడవలు. 2 పడవలు ఉన్నాయి. 1, 2 పడవలు. 1, 2. మరి గుండ్రం గీద్దామా? గుండ్రం గీద్దాం.
ఎన్ని చెంచాలు ఉన్నాయి? 1, 2 2 చెంచాలు ఉన్నాయి. గుండ్రం గీద్దామా? ఇక్కడ ఎన్ని గాలిపటాలు ఉన్నాయి? కైట్స్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? 1, 2 2 కైట్స్ ఉన్నాయి కదా! ఇలాగ వేలితో పిల్లల్ని గుర్తింపచేసి, లెక్కింపచేసి తర్వాత గుండ్రం గీయించాలి. హా, మరి అలాగే దీంట్లో మనం ఇంకొక వర్క్షీట్ని కూడా ఎలా చేయాలో చూసేద్దాం. 3 సంవత్సరముల పిల్లల కోసం ఇచ్చిన పూర్వగణితం అభ్యసన దీపికలో 54వ అభ్యసన చూద్దాము. 2 అంకెకు సంబంధించిన అభ్యసన పత్రం ఇప్పుడు చేద్దాము. గమనిక చూద్దాము. గడిలో ఉన్న ఇళ్లను బిడ్డ చేత లెక్కింపచేయాలి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చెప్పు అని బిడ్డను ప్రశ్నించి జవాబు చెప్పించాలి. ఆ తర్వాత 2ని పరిచయం చేయాలి. 2 అంకెను బాణం గుర్తులను అనుసరిస్తూ పైనుండి కిందకు అంకెపై వేలితో దిద్దుతూ 2 అని టీచర్ స్పష్టంగా బిడ్డ చేత కూడా అదే విధంగా చేయిస్తూ పలికించాలి. పిల్లలు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు? ఈ చిత్రాలు ఏంటి? ఇల్లు కదా, ఇల్లు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి పిల్లలు? లెక్కించండి. 1, 2 2 ఇండ్లు ఉన్నాయి. 2 ఇల్లులు ఉన్నాయి. మరి 2 ఇల్లులు చూశారు కదా, ఇక్కడ చూడండి 2 అంకె. దేంటి? 2. చెప్పండి చెప్పండి పిల్లలు, ఏమిటిది? 2 2 ఇల్లులు 2. మరి ఈ 2ని మనము దిద్దుదామా? చూడండి, ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఇక్కడ 1 అని ఉంది కదా, ఇక్కడి నుంచి బాణం గుర్తు కూడా ఉంది చూసారా? ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఇలాగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ బాణం గుర్తు ఎక్కడుంది చూసారా? ఈ పక్కకు ఉంది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి మనము ఇలాగా 2. మళ్ళీ చూద్దామా? 2 2 2. ఈ విధంగా పిల్లల చేత ఈ పై వరుసలో ఉన్న అభ్యసన చేయించాలి. మరి కింద కూడా మరో అభ్యసన ఉంది, అది కూడా చేద్దాము. దానికి సంబంధించిన గమనిక కింద ఉంది, చూద్దాము. గడులలోని బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. బిడ్డను గడులలోని బొమ్మలను లెక్కించమనాలి. 2 అంకెను వేలితో దిద్ది 2 అని నోటితో చెప్పించాలి. అన్ని గడులలోని బొమ్మలను ఇలాగే చేయించాలి. పిల్లలు పైన చిత్రపటాలు ఇచ్చారు. ఈ గడులలో చిత్రపటాలు చూద్దామా? ఎన్ని చిత్రపటాలు ఉన్నాయి? ఏమిటివి చెప్పండి? ఫ్యాన్లు కదా, టేబుల్ ఫ్యాన్స్. టేబుల్ పైన పెట్టుకుంటాం. మరి ఎన్ని ఉన్నాయి ఇవి? 1, 2. ఎన్ని లెక్క పెట్టండి మళ్ళీ? 1, 2. మరి పక్కన ఇదేంటి? 2 కదా. మరి 2ని దిద్దుదామా? ఎలాగైనా రైట్, 2. మరి ఇక్కడేమున్నాయి? పువ్వులు కదా. ఎన్ని పువ్వులు ఉన్నాయి? లెక్క పెట్టండి. 1, 2 పువ్వులు. మరి పక్కన 2 ఉంది. మరి దీన్ని దిద్దుదామా? ఇలాగేనా? రైట్, 2. ఇక్కడ ఏంటివి? గ్లాసులు కదా. ఈ గ్లాసులు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టండి. 1, 2. ఎన్ని గ్లాసులు? 2 గ్లాసులు. మరి 2 దిద్దుదామా? 2. కింద చూసారా? ఇవేంటి? బ్యాట్లు. ఎన్ని ఉన్నాయి బ్యాట్స్? 1, 2 బ్యాట్స్. మరి ఇదేంటి? 2 దిద్దుదామా? 2.
2. ఇక్కడ ఇవి క్యాండిల్స్ కదా, క్యాండిల్స్ కొవ్వొత్తులు. ఎన్నున్నాయి? 2. 1, 2. 2 దిద్దుదామా? ఇక్కడేమున్నాయి? ఐస్ క్రీమ్స్. ఎన్నున్నాయి ఇవి? లెక్క పెట్టండి. 2. 1, 2. మరి 2 దిద్దుదామా? గుడ్. తర్వాత పెన్సిల్తో చుక్కలను కలుపుతూ పిల్లల్ని 2 రాయించండి, దిద్దించండి. చుక్కలను కలుపుతూ దిద్దించండి. 2. పిల్లలు, ఈ విధంగా మనము ఈ అభ్యసన పత్రము చెయ్యాలి. 2, 2. మీరు కూడా ఇదే విధంగా ఈ పేజ్ చేయాలి. పిల్లలు చూశారు కదా, లెక్కించడం అనేది ఇంట్లో చిన్న వస్తువులను కానీ కూరగాయలను చూస్తూ కూడా చేయడం ప్రాక్టీస్ చేసేసేయండి ఇంట్లో. రైట్. మరి ఇప్పుడు సమయం అయింది యాక్షన్ సాంగ్ కోసం. చేసేద్దామా? లేచి నుంచోండి. తోటకూర అంది కదా నేను తేలిక. పాడారా? ఎన్ని విషయాలు నేర్చుకున్నారో కదా. రకరకాల కూరగాయల పేర్లు, వాటి బరువు, పొడవు, పొట్టి. అబ్బో, నాకు భలే ఇష్టం ఈ పాట. మీరు కూడా మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తాం కాబట్టి నేర్చుకొని యాక్షన్ సాంగ్ చేయాలి. మరి ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్ళిపోదాం. ఆర్ అక్షరం, దానికి సంబంధించిన తీస్తే చెప్తాం. నేను ఇక్కడి నుంచి తీస్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. కరెక్ట్ చెప్పిన వాళ్ళందరికీ ఒక పాయింట్. ఓకేనా? నేను ఇక్కడి నుంచి తీస్తూ ఉంటాను, మీరు చెప్పేసేయాలి. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా తీశాను. ఏ అక్షరం పిల్లలు? ఆర్. మరి మీరు కూడా ఆర్ అనే చెప్పారా? చెప్తే ఒక పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా తీశాను. ఇదే అక్షరం పిల్లలు? కరెక్ట్. ఎన్ అని చెప్పిన పిల్లలందరికీ ఒక పాయింట్. చెప్పలేని పిల్లలు ఎవరున్నారో టీచర్ గమనిస్తూ ఉంటూ వాళ్ళకి మరొకసారి నేర్పిస్తూ ఉండాలి. అలాంటి అనుభవాలు కల్పించాలి. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా తీసేశాను. ఏ అక్షరం పిల్లలు? ఆర్. మనం ఇప్పుడు నేర్చుకుంటున్న అక్షరం ఆర్. కరెక్ట్ అని చెప్పిన వాళ్ళందరికీ ఒక పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా తీశాను. ఓ. ఓ అని చెప్పిన పిల్లలందరికీ ఒక పాయింట్. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్తున్నారు. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీశాను. చెప్పండి. ఆర్. వెరీ గుడ్ పిల్లలు. మీరందరూ కూడా ఎవరైతే కరెక్ట్ సమాధానాలు చెప్పారో వాళ్ళందరికీ పాయింట్. ఈ తీస్తే చెప్తామన్న ఆటని చాలా బాగా ఆడారు.
ఓకేనా? ఎప్పుడైనా కూడా అంతకుముందు చేసినటువంటి అక్షరాలని కలుపుతూ తీస్తే చెప్తాం, చెప్తే తీస్తాం ఆటల్ని ఆడించాలి. ఏ పిల్లలైతే సరిగా గుర్తించలేకపోతున్నారో ఆ పిల్లల్ని గుర్తించి టీచర్ వారికి తగినన్ని అనుభవాలు కల్పించాలి. మరి ఇప్పుడు తర్వాతి అంశంలోకి వెళ్దాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లోని 2 పేజీలని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. తర్వాత పేజీలో చూడండి, ఆకారాలను రంగులతో నింపడం. ఆకారాలు అంటే మనకి ఇక్కడ ఏమి ఆకారాలు ఇచ్చారు? ఇక్కడ అడ్డగీత, నిలువు గీత, అడ్డగీత, నిలువు గీత, ఇలా ఒక ఆకారము ఇచ్చారు. ఇది ఇలాంటివి మనం చూస్తాం కదా, డబ్బాలాగా ఉంది కదా, దీన్ని మనం చతురస్రం అంటాం. తర్వాత చూడండి, త్రిభుజం. ఇలా ఒక గీత, ఏటవాలు గీత, ఇలా ఒకటి, తర్వాత ఒక అడ్డగీత, ఇలా 3 గీతలతోటి గీసింది త్రిభుజం అంటారు. తర్వాత ఒక గుండ్రం, సర్కిల్ అన్నమాట. ఇలా వీటికి మనకి ఆకారాలకి పక్కన ఏమిచ్చారు? చుక్కలు ఇచ్చారు. ఈ చుక్కల్ని కలుపుతూ మనము ఈ చతురస్రాన్ని పూర్తి చేయాలి. తర్వాత మనకి కేవలం 4 చుక్కలు ఇచ్చారు. ఈ 4 చుక్కల్ని మీరు ఇలా అడ్డగీత, నిలువు గీత, నిలువు గీత, అడ్డగీత ఇలా గీసి ఈ చతురస్రాన్ని మీరు పూర్తి చేసి మనము దీంట్లో రంగులు నింపాలి. సరేనా? ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా. మనం అడ్డగీత ఎలా అనుకున్నాము? ఇలా అడ్డగీత, తర్వాత ఇలా నిలువు గీత. చుక్కల్ని చక్కగా ఇట్లా కలుపుకుంటూ రావాలి. తర్వాత ఇలా నిలువు గీత. చూసారా, చతురస్రం అయిపోయింది. సేమ్ ఇలానే ఇక్కడ 4 చుక్కలు ఇచ్చారు కదా మనకి. ఈ 4 చుక్కల్ని కూడా మనము ఇలా ఇలా నిలువు గీత, ఇలా అడ్డగీత, మళ్ళీ ఇలా నిలువు గీత, చుక్క నుంచి చుక్క వరకు మనము ఇట్లా అడ్డగీత, ఇలా మనం కలుపుకుని ఇలా చతురస్రం చేసుకోవాలి. మనము దీంట్లో ఈ ఆకారంలో మనము రంగును నింపుదాం. మిగిలిన 2 మీరు చేయాలి. సరేనా? ఇందులో నేను రంగు నింపడానికి కొంచెం రంగు తీసుకున్నాను. ఇందులో ఏదో ఒక రంగు, దీనిని మనం ఈ స్పాంజ్ తోటి మనము ఈ రంగును ముంచి రంగుని అద్దుదాం. చూడండి, ఇలా స్పాంజ్ని కొంచెం రంగులో ముంచుకుని మనము ఈ చతురస్రంలో ఇలా మొత్తం రంగుని ఇలా గీత లోపలే ఇలా మొత్తం రంగు నింపాలి. చూసారా, మధ్యలో రంగు అయిపోతే కనుక కొంచెం తీసుకోండి. తీసుకుని ఇలా మొత్తం చతురస్రంలో మొత్తం రంగు నింపాలి. ఇలా మొత్తము అన్ని ఆకారాల్లో చతురస్రంలో, త్రిభుజంలో కింద ఇచ్చిన త్రిభుజము, తర్వాత ఈ సర్కిల్, ఈ గుండ్రంలో మొత్తం 3 మీరు గీసి చుక్కలు కలుపుతూ గీసి రంగులు నింపాలి. స్పాంజ్ తోటి కానీ దూదితో కానీ. సరేనా? తర్వాత చూడండి, ఏటవాలు గీతలు గీయడం. అంటే ఇందాక మనము ఏటవాలు గీతలు ఎక్కడ గీసాము? గుర్తు తెచ్చుకోండి. త్రిభుజంలో అనుకున్నాం కదా. ఇలా ఏటవాలు గీతలు నేను చూపిస్తాను చూడండి. త్రిభుజంలో ఇది ఉంది కదా, దీన్ని మనం ఏటవాలు గీతలు అంటారు. సేమ్ అలానే ఉంది కదా. ఇక్కడ ఈ చుక్కలు మనకి ఇచ్చింది. ఇక్కడ ఈ ఏటవాలు గీతలు మనం చుక్కలు కలుపుకుంటే ఇక్కడ ఒక చిన్న పాప ఉంది కదా. ఈ పాపని మనము గీతలు గీసుకుంటూ ఇలా స్కూల్కి వెళ్తుంది పాప. ఇక్కడ స్కూల్ ఉంది చూసారా, స్కూల్లో జెండా కూడా ఉంది. అలానే కింద ఒక పక్షి. ఈ పక్షి ఈ చుక్కల్ని కలుపుకుంటూ ఇలా ఏటవాలు గీతలు గీసుకుంటూ ఇక్కడ చెట్టు దగ్గర 2
గుడ్లు పెట్టింది కదా, గూడులో ఆ గూడు దగ్గరికి వెళ్తుంది. తర్వాత చూడండి ఒక కుక్క. ఈ కుక్కకి ఏమి ఇష్టము? బోన్స్ అంటే ఇష్టం కదా, అందుకని ఇది ఇలా చుక్కలు కలుపుకుంటూ, ఎలా ఏటవాళ్ళు గీతలు గీసుకుంటూ చుక్కలు కలుపుకుంటూ ఇలా ఇక్కడ ఒక పెద్ద బోన్ ఉంది కదా, ఈ బోన్ దగ్గరికి వెళ్తుంది. నేను మీకు ఒకటి చూపిస్తాను, మిగిలినవన్నీ మీరు చేయాలి, సరేనా? ఈ కుక్క చూడండి, మనకి బాణం గుర్తులు చూడండి ఇలా ఇచ్చారు. ఇలా ఈ డైరెక్షన్ నుంచి ఇలా వచ్చినాయి. ఇక్కడ మనం బాణం గుర్తులు చూసుకుంటూ, కనిపిస్తుందా? చూడండి, ఈ బాణం గుర్తులు చూసుకుంటూ మనము ఇలా చుక్కలు కలుపుకుంటూ, బాణం గుర్తులు ఎక్కడున్నాయి చూసుకుంటూ ఇలా చుక్కలు గీసుకుంటూ ఇలా బోన్ దగ్గరికి వచ్చేసింది. ఇలా మీరు ఏటవాళ్ళ గీతలు మొత్తము ఈ పైన ఈ పాప దగ్గర ఉన్నాయి, తర్వాత ఈ పక్షి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు గీతలు గీయాలి, ఓకేనా? సో ఆకారాలను రంగుతో చూశారు, నింపడం ఎలాగో మీరు చేయండి. తర్వాత ఏటవాలు గీతల్ని ఎలా చేయించాలో కూడా మీరు గమనించారు కదా. మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకం తీసుకొని టీచర్లు పిల్లల చేత తప్పనిసరిగా చేయించాలి. ఇప్పుడు కొత్త నెల వచ్చేసింది, జాన్యువరి. మరి యోగాలో కూడా కొత్త అభ్యసనాలు నేర్చుకోవాలి కదా. మరి యోగాకు సంబంధించినటువంటివి జాన్యువరి ఆసనాలు చూసేద్దాం. మీరందరూ లేచి నుంచొని చూడడమే కాదు, చేయాలి కూడా. లేవండి. టీచర్స్ కూడా చేస్తూ పిల్లల్ని ఫస్ట్ చేయడం ఎలాగో గమనిస్తూ మీరు కూడా చేయడం స్టార్ట్ చేయాలి. యోగా. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీని యొక్క భావం, మనం కలిసి సంరక్షించబడతాం, మనం కలిసి పోషించబడదాం అని కోరుకుందాం. మనం కలిసి గొప్ప శక్తితో పనిచేద్దాం. మన ప్రయాణం అద్భుతంగా మరియు సమర్థవంతంగా సాగాలి. మన మధ్య ఎలాంటి చెడు భావాలు కలగకుండా ఉండాలి. జనవరి నెల ఆసనాలు చేయడానికి ముందుగా గత నెల ఆసనాలు మరొకసారి చేద్దాం. మొదటిది తాడాసనం. చేద్దామా మరి? 2 కాళ్ళు కొద్దిగా ఎడంగా ఉంచి నిలబడాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజం స్థాయి వరకు లేపాలి. 2 చేతుల వేళ్ళు ఒకదానిలోకి మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి కనపడేలా మణికట్టు తిప్పాలి. శ్వాస తీసుకొని తల మీదుగా చేతులు పైకి చాచాలి. ఇప్పుడు మడిమలు ఎత్తి ముని వేళ్ళ మీద నిటారుగా నిల్చోవాలి. ఐదు నుండి 10 సెకండ్లు ఉన్న తర్వాత శ్వాసను వదులుతూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. శ్వాస
సాధారణంగా ఉండాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇది తాడాసనం. రెండవ ఆసనం వృక్షాసనం. ముందుగా నిటారుగా నిలబడాలి. కుడి కాలుని మధ్యకు వంచి ఎడమ తొడ లోపలి భాగానికి కుడి పాదం ఆనించాలి. శ్వాస తీసుకొని 2 చేతులు పైకి చాచాలి. తల మీదుగా 2 అరచేతులు కలిపి నమస్కార భంగిమలోకి పెట్టాలి. నమస్కార భంగిమ పెట్టాలి. కొన్ని సెకన్లు ఇలా ఉన్నాక శ్వాసను విడుస్తూ రెండు చేతులు కుడికాలు కిందికి దించి కొన్ని సెకన్లు ఇలా ఉన్నాక శ్వాసను విడుస్తూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇదే విధంగా ఎడమ కాలుతో చేయాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు జనవరి నెల ఆసనాలు చేద్దాం. మొదటిది అశ్వ సంచాలన ఆసనం. దీనిని గుర్రపు స్వారీ భంగిమ కూడా అంటారు. చేద్దామా మరి? ముందుగా సమస్థితిలో నిలబడాలి. కొన్ని సెకన్ల తర్వాత ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదలాలి. ఇప్పుడు కుడి కాలును వీలైనంత వరకు వెనకకు చాచాలి. మెల్లిగా కుడికాలు మోకాలను నేలకు ఆనించాలి. ఎడమ కాలిని మోకాలు వద్ద వంచాలి. శ్వాసను లోపలికి తీసుకొని తలను వెనుకకు వంచాలి. దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. తర్వాత యథాస్థానానికి వచ్చి శ్వాసను సాధారణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే ఎడమ కాలితో చేద్దామా? సమస్థితి నుండి ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదలాలి.
ఇప్పుడు ఎడమ కాలును వీలైనంత వరకు వెనకకు చాచాలి. మెల్లిగా ఎడమ కాలి మోకాలును నేలకు ఆనించాలి. కుడి కాలుని మోకాలు వద్ద వంచాలి. శ్వాసను లోపలికి తీసుకొని తలను వెనుకకు వంచాలి. దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. ఈ ఆసనం వలన శరీరం క్రింద భాగం బలపడుతుంది. గజ్జెలు, పిరుదుల భాగాలు బాగా సాగినట్లవుతాయి. వెన్నుముక, ఛాతీ సాగినట్లవుతుంది. తర్వాత యథాస్థానానికి వచ్చి శ్వాసను సాధారణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం 3 సార్లు చేయాలి. జనవరి నెల 2వ ఆసనం పర్వతాసనం. సమస్థితిలో నిలబడాలి. ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదులుతూ 2 కాళ్ళను వీలైనంత వెనుకకు చాచాలి. శరీర బరువునంతటిని అరచేతులు, మునివేళ్ల మీద సమన్వయం చేయాలి. మోకాళ్ళు, మోచేతులు వంచకుండా పిరుదులను పర్వతంలాగా పైకి నెట్టాలి. పది సెకండ్లు ఇలానే ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరం క్రింది భాగం బలపడుతుంది. గజ్జెలు, పిరుదులు మరియు భుజాలు బాగా సాగినట్లై బలపడతాయి. తర్వాత నెమ్మదిగా శరీరాన్ని యథాస్థితిలోకి తీసుకువస్తూ శ్వాసను సాధారణం చేస్తూ నిలబడాలి. విశ్రాంతి భంగిమలో విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. చేశారా? వెరీ గుడ్. చక్కగా చేయాలి. తేలికైనటువంటి ఆసనమే కదా. మరి ఇప్పుడు తెలుగు భాషలో కొత్త అక్షరం పరిచయం చేసుకుందాం. అదే ఇంట్రొడక్షన్ టు న్యూ లెటర్. ప. ప అనండి అందరూ. ప. కమాన్, పాడండి. ఇప్పుడు మనం చూపిస్తున్నాము, మీరు పాడండి. పనస పండు గరుకు, పచ్చ 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 రామ చిలుక పచ్చన, పసుపు 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 చామంతి పసుపు, పడవ 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 నీటి పైన పడవ, పలుకు 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 పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు. బాగుంది కదూ పాట. మీరందరూ నేర్చుకోవాలి. ప అక్షరం. మరి ప అక్షరాంతో వచ్చే పదాలేంటి, దాంట్లోని మొదటి అక్షర శబ్దం ఏంటో కూడా ఒకసారి చూసేద్దామా? మీరు పలకాలి ఇక్కడ చూపిస్తూ ఉంటేను. ఓకే. ప. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో తెలుగు భాషా పరిచయంలో మనమిప్పుడు పా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. పా అక్షరం నేర్పించడానికి
పిల్లలకు ముందుగా పా అక్షరం శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. పా అక్షరం శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు చెప్పడం అనే విధానం ద్వారా పరిచయం చేయాలి. ఈ విధానంలో పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ, బొమ్మలు కానీ లేదా చిత్రపటాలు కానీ చూయించి పిల్లలకు పా అక్షరం శబ్ద పరిచయం చేయాలి. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలు చూసి అవేంటో చెప్పాలి. ఇదిగోండి, చూడండి చిత్రపటం. ఏంటిది? చెప్పండి ఇదేంటో. ఓ, భలే భలే, అందరూ చెప్పేశారు. వెరీ గుడ్. అందరూ గట్టిగా చెప్తున్నారు పల్లీలు అని. ఏంటివి? పల్లీలు. మళ్ళీ అనండి పిల్లలు, పల్లీలు. గట్టిగా అనండి పిల్లలు, పల్లీలు. పల్లీలు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? చెప్పండి. ప. పల్లీలు అనే పదంలో మొదటి శబ్దం ప. గట్టిగా అనండి పిల్లలు, ప. మళ్ళీ అనండి పిల్లలు, ప. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూడండి. చూసారా ఈ పండుని ఎప్పుడైనా? పిల్లలు, ఏంటిది? ఈ పండు పేరేంటి చెప్పండి. ఓ, భలే, చాలామంది చెప్పేశారు. పనస పండు. మళ్ళీ అనండి పిల్లలు, పనస పండు. గట్టిగా అనండి పిల్లలు, పనస పండు. ఈ పనస పండు అనే పదంలో మొదటిగా మీకు ఏం శబ్దం వినపడుతుంది? చెప్పండి. ప. గట్టిగా అనండి పిల్లలు, ప. పనస పండు అనే పదంలో మొదటి శబ్దం ప. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూడండి. ఏంటిది? ఎప్పుడైనా ఎక్కారా ఇది మీరు? చెప్పండి. ఇది వాహనాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏంటిది? చెప్పేశారు. వెరీ గుడ్. పడవ. గట్టిగా అనండి పిల్లలు, పడవ. మళ్ళీ అనండి పిల్లలు, పడవ. పడవ అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? వెరీ గుడ్, ప. పడవ అనే పదంలో మొదటి శబ్దం ప. ప. గట్టిగా అనండి పిల్లలు, ప. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏంటిది? మీరందరూ కూడా దీన్ని చూసే ఉంటారు, వ్రాస్తూ ఉంటారు కదా దీని మీద. ఏంటిది? భలే, అందరూ చెప్పేస్తున్నారు. ఏంటిది? పలక. మళ్ళీ అనండి పిల్లలు, పలక. గట్టిగా అనండి పిల్లలు, పలక. పలక అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ప. గట్టిగా అనండి పిల్లలు, ప. పలక అనే పదంలో మొదటి శబ్దం ప. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ చిత్రంలో మీకేం కనపడుతుంది? ఇది చీర కదా. ఏం చీర ఇది? చెప్పండి. వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. పట్టు చీర. మళ్ళీ అనండి పిల్లలు, పట్టు చీర. గట్టిగా అనండి పిల్లలు, పట్టు చీర. ఈ పట్టు చీర అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? వెరీ గుడ్, ప. పట్టు చీర అనే పదంలో మొదటి శబ్దం ప. మళ్ళీ అనండి పిల్లలు, ప. గట్టిగా అనండి పిల్లలు, ప. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏంటిది? ఇది ఏంటిది? వెరీ గుడ్, ఎవరు చెప్తున్నారు. ఇక్కడ మనము పశువులను పెడతాం కదా, దీన్ని ఏమంటాం మనము? పశువుల పాక. మళ్ళీ అనండి పిల్లలు, పశువుల పాక. మళ్ళీ అనండి పిల్లలు, పశువుల పాక. ఈ పశువుల పాక అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? పా. వెరీ గుడ్. మళ్ళీ అనండి పిల్లలు, ప. గట్టిగా అనండి పిల్లలు, ప. పశువుల పాక అనే పదంలో మొదటి శబ్దం
ప. ఇలా పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ చిత్రపటాలు కానీ లేదా బొమ్మలు చూపిస్తూ ఇలా పిల్లలకి శబ్ద పరిచయం చేయాలి. ఇలా శబ్ద పరిచయం చేయడం ద్వారా పిల్లలకు శబ్ద పరిచయం బాగా నేర్చుకుంటారు. మీరందరూ పలికారా? అన్నీ కూడా చెప్పారా? పళ్ళి, పనస ఇవన్నీ కూడా చెప్పారా? గుడ్. ఈ విధంగానే మనం కొత్త పదాలు నేర్చుకుంటాం. మరి ఈరోజు బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాము. మీరందరూ వాటిని ఆచరించాలి, ప్రాక్టీస్ చేయాలి. మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మరిన్ని అంశాలతో మరుసటి రోజు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.